మంగళహారతులు పాడండి, హారతి ఇవ్వండి, పూజ చేసుకోండి. పూజ లోపల మాత్రం పువ్వులు మాత్రము రేకులు పీకి పూజ చెయ్యకండి. పువ్వులు తక్కువైతే 5 నామాలు కలిపి ఒక్కటే పుష్పం పెట్టండి. పువ్వుల రేకులు పీకితే అనుభవించవలసిన వయసులో ఉన్న భార్యాభర్తలను విడగొట్టడానికి పాపానికి పోతారని చెప్పి 700 ఏళ్ల కిందట విద్యారణ్య స్వామి వారి సమకాలికులు వేదాంత దేశకులన్నాయన ఓ గ్రంథమే రాశారు. ఇది గమనించండి అంచేత. ఇక సాయంకాలం అంటారా, వీలైతే స్నానాదులు చేయండి, లేదు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మంచి వస్త్రాలు ధరించండి. మోడర్న్ డ్రెస్సులు, జుట్ట విరబోసుకోవడాలు, ఇంకోటి ఏదో వద్దు దయచేసి. కనీసం 9 రోజులు జడేసుకోండి తల్లులారా. అయ్యా భర్తలు మీరు సహకరించండి అయ్యా. పొద్దున్న పూజ లోపల మగవాళ్ళదే ప్రాధాన్యత ఉంటుంది, సాయంకాల పూజల్లో స్త్రీలకి ప్రాధాన్యత ఉంటుంది.